చూస్తాను ఈ కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమైపోయింది కదా. ఆ, గత ప్రభుత్వంలో జగనన్న ఉన్న తర్వాత ప్రతి పేదవాడికి కూడా మేలు జరిగింది, ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగింది. ఆ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పేదవాడికి మాత్రం ఏమి లబ్ధి చేకూరట్ల. ఆ, ఎవరో వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. కానీ ఆ. గతంలో జగనన్న అయితే అందరికీ చేశాడు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళ వరకే చేసుకున్నారు, మిగతా వాళ్ళని వదిలిపెట్టేసేస్తారు. అని ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ లెక్కర్ దొరుకుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి అన్న. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఎక్కడ అంటే వాళ్ళకి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా మద్యపానానికి వాళ్ళు అక్రమంగా చేసి డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి ఎలాగైనా చేయగలరు. అని ఏంటి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? వైన్ షాప్ ఊరికి వచ్చి ఒక పల్లెకి వచ్చే 3-4 చోట్ల బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఆ, బెల్ట్ షాపులు బాగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ, వాళ్ళు ఏదంటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఆదాయం చేకూరే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ. ఆ విధంగా బెల్ట్ షాపులను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. అవును. అన్న చూస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాణ్యమైన విద్య ఇస్తాను, నాణ్యమైన వైద్యం ఇస్తాను, కానీ చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన మందు ఇస్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అదే కదండి తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఆ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి పేదవాడికి మంచి విద్య వైద్యం అందాలని చెప్పేసి ఎంతో ప్రయాసపడ్డారు, ఆ, కానీ ప్రజలు ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఆ, ఏంటంటే ఏ విధంగా అయినా అక్రమంగా సంపాదించాలి, తన కార్యకర్తలకి సంపాదించి పెట్టే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ప్రజలకు మంచి చేసే విధానమే కనపడలేదు. లేదు అన్న. అసలు గ్రామ స్థాయిలో ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక? ప్రజల అభివృద్ధి కానీ ఆ యొక్క జీడిపి పెరిగింది అంటున్నారు ఏంటి? అదేం లేదండి. ఆ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేనండి, అయితే వాళ్ళైతే పథకాలన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రతి పేదవాడికి అది కూడా అందట్లేదు. ఆ, వాళ్ళైతే అనుకుంటున్నాం మేము అందరికి చేస్తున్నామని, కానీ అది అందరికీ అందట్లేదు. అందరికీ పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్టులో ఉంటున్నాయి, కానీ వాళ్ళకి రావాల్సిన ధనం కానీ ఏవైతే అందట్లేదండి. లేదు. ఆ, అందట్లేదు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేకూరిందండి. ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మనం చూసుకుంటే తల్లి ఒడికి అందరికీ పేర్లు వచ్చినాయి, కానీ కొంతమందికి డబ్బులు పడలేదు. ఆ, అది కొంతమందికి కొంత వేసారు, 9,000 వేసారు, మిగతా అమౌంట్ వేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ వేశారు, అంతా సక్రమంగా కూడా అందిందండి. ఓకే.